మీరు ఇప్పుడు చూడబోయే ఈ నిజాలు మీకు తెలియకుండానే మీ మనసును చాలా స్ట్రాంగ్ చేస్తాయి. మిమ్మల్ని స్లీప్ మోడ్లోంచి ఫైటర్ మోడ్లోకి తీసుకెళ్తాయి. నిజం చెప్పు, నువ్వు అలసిపోయావు కదా? శారీరకంగా కాదు, మానసికంగా. ప్రతిరోజు ఉదయం అలారం మోగిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కాంప్రమైజ్, చిన్న చిన్న గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, రేపటి గురించి భయం. ఒక్కోసారి అనిపిస్తుంది, నేను దీనికోసమే పుట్టానా, ఇంతేనా నా జీవితం అని. ఈరోజు నీకు ఒక ఛాలెంజ్ ఎదురైంది అనుకో. అది జాబ్లో ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, లేదా లైఫ్లో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం కావచ్చు. నీ రియాక్షన్ ఏంటి? అమ్మో నా వల్ల కాదు అని పారిపోతావా, లేక రా చూసుకుందామని నిలబడతావా? ఈరోజు నీలో నిద్రపోతున్న ఆ డేగని నిద్ర లేపుదాం. జీవితాన్ని పాడు చేయడానికి ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకుండా ఉంటే చాలు. పండును వదిలేస్తే కుళ్ళిపోతుంది, ఇల్లును వదిలేస్తే దుమ్ము పేరుకుపోతుంది. మంచి జరగాలంటే మనం కష్టపడాలి, కానీ చెడు జరగాలంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదు. జస్ట్ ఖాళీగా కూర్చుంటే చాలు, జీవితం దానంతటా అదే నాశనం అవుతుంది. ఎందుకు? మనం కష్టపడితే తప్ప గెలుపు రానప్పుడు ఓటమి మాత్రం పిలవకుండానే ఎందుకు వస్తుంది? దీనికి కారణం మీ తలరాత కాదు, మీ టైం కాదు. దీనికి కారణం ఈ విశ్వం యొక్క ఒక ఫండమెంటల్ రూల్. ప్రతి వస్తువు, ప్రతి జీవి ఆర్డర్ నుంచి కేఎస్ వైపు కదలడమే ఈ విశ్వం యొక్క సహజ దారి. అంటే క్రమంగా ఉన్న వాటిని మనం వదిలేస్తే అవి గందరగోళంగా మారుతాయి. ఈ రూల్ మనిషి జీవితానికి కూడా వర్తిస్తుంది. మీ రిలేషన్షిప్స్ని వదిలేస్తే అవి బలపడవు. మీ బాడీని వదిలేస్తే ఆరోగ్యం రాదు. మీ కెరియర్ని వదిలేస్తే అది ఎదగదు. నిజం ఏంటంటే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీరు తప్పు చేయాల్సిన పని లేదు. ఆగిపోవడం చాలు. శూన్యం నుంచే విధ్వంసం పుడుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారణం ఈ విశ్వం నడిచే ఒక మూల సూత్రం. సైన్స్ దీనిని ఎంట్రోపీ అంటుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా? మోడర్న్ సైన్స్ ఇప్పుడిప్పుడే ఎంట్రోపీ గురించి థియరీలు రాస్తోంది. కానీ వేల ఏళ్ల క్రితమే మన ఋషులు ఈ విశ్వం ఎటు వెళ్తుందో ప్రిడిక్ట్ చేశారు. సైన్స్కి అందని ఆ 4వ డైమెన్షన్ గురించి మన వేదాల్లో ఏం రాశారు? మనం తమస్సు అని పిలిచే ఆ చీకటి వెనుక ఉన్న అసలు ఫిజిక్స్ ఏంటి? అది తెలిస్తే మీరు బద్ధకాన్ని చూసి భయపడటం మొదలు పెడతారు. ఈరోజు మీ జీవితంలో నడుస్తున్న ఈ నిశ్శబ్ద యుద్ధాన్ని డీకోడ్ చేద్దాం. నేను ఈరోజు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటాను, నా లైఫ్ అక్కడే ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు. అది తప్పు. ఎంట్రోపీ రూల్ ప్రకారం మీరు ఎనర్జీని వాడకపోతే మీ లైఫ్ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే గెలుపు అనేది కష్టం. ఎందుకంటే గెలుపు అనేది ప్రకృతికి విరుద్ధం. మీరు గెలవాలంటే ఈ విశ్వం యొక్క నియమానికి ఎదురెళ్ళాలి. నదిలో ఈదడం లాంటిది. మీరు చేతులు కాళ్ళు కదిపితేనే మీరు ఒకే చోట ఉంటారు. ఇంకా గట్టిగా కదిలిస్తే ముందుకు వెళ్తారు. కదలకుండా ఆగిపోతే నీళ్లు మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తాయి. సో ఇటువంటి ఎంట్రోపీ ఆర్ తమస్సు గురించి మనం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. గ్రీకు పురాణాల్లో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు సిసిఫస్. దేవుళ్ళు అతనికి ఒక విచిత్రమైన శిక్ష విధించారు. అతను ఒక పెద్ద రాయిని దొర్లించుకుంటూ కొండపైకి తీసుకెళ్ళాలి. కానీ అతను పైకి వెళ్ళగానే ఆ రాయి మళ్ళీ కిందకి జారి పడిపోతుంది. అతను మళ్ళీ దాన్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ అది పడిపోతుంది. ఇది ఒక ఇన్ఫనైట్ లూపులో జరుగుతూనే ఉంటుంది. వినడానికి ఇది నరకంలాగా ఉంది కదా. చేసిందే చేయడం, ఫలితం లేకుండా కష్టపడటం. మన లైఫ్ కూడా అంతే కదా. రోజు లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, పడుకోవడం, మళ్ళీ లేవడం. ఎందుకు ఇదంతా అనిపిస్తుంది. సరే, రాయిని నెట్టడం మానేసి ఖాళీగా ఉంటే ఏమవుతుంది? అదే మనల్ని అడిక్షన్లోకి నెట్టేస్తుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఉంది, ర్యాట్ పార్క్ ఎక్స్పెరిమెంట్. సైంటిస్టులు ఒక ఎలుకను ఒంటరిగా ఉన్న ఒక బోనులో వేశారు. అక్కడ చేయడానికి ఏమీ లేదు, ఖాళీ. మరొక బోనులో ఇంకొక ఎలుకను వేశారు. ఈ రెండో బోనులో ఒక పార్క్ని కట్టారు. ఆడుకోవడానికి టనెల్స్, ఫ్రెండ్స్, మంచి ఫుడ్ ఉన్నాయి. రెండింటిలోనూ డ్రగ్స్తో కలిపిన నీళ్లను పెట్టారు. ఖాళీ బోన్లో వేసి టెస్ట్ చేసిన ఎలుకలు ఆ డ్రగ్స్ నీళ్ళకి అడిక్ట్ అయ్యి చనిపోయాయి. కానీ పార్క్లో బిజీగా యాక్టివ్గా ఉన్న ఎలుకలు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు. మీనింగ్, అడిక్షన్ అంటే బలహీనత కాదు, పర్పస్ లేకపోవడం. మనం చెడు అలవాట్లకి, సోషల్ మీడియాకి, అడిక్షన్స్కి బానిసలయ్యేది మనకు ఆ అడిక్షన్ ఇష్టం ఉండి కాదు. మన లైఫ్లో పర్పస్, ఒక తపస్సు లేనప్పుడు ఆ ఖాళీని నింపడానికి మన బ్రెయిన్ ఒక చెత్తని వెతుక్కుంటుంది. కానీ
ప్రఖ్యాత ఫిలాసఫర్ ఆల్బర్ట్ కాము దీనికి ఒక అద్భుతమైన అర్థం చెప్పాడు. సిసిఫస్ ఆ రాయిని పైకి మోసుకెళ్తున్నప్పుడు అతను బాధపడట్లేదు. అతను ఆ పోరాటాన్ని ప్రేమిస్తున్నాడు. రాయి కింద పడిపోవడం అనేది ఎంట్రోఫీ, ఒక గ్రావిటీ. దాన్ని పైకి నెట్టేయడమే జీవితం. రాయి శిఖరం మీద ఆగిపోతే అక్కడ కథ ఆగిపోతుంది. ఆ రాయిని నెట్టడంలోనే సిసిఫస్ బ్రతికి ఉన్నాడు. మీ లైఫ్లో కూడా సమస్యలు ఆ రాయిలాగా మళ్ళీ మళ్ళీ కింద పడుతూనే ఉంటాయి. రూమ్ మళ్ళీ పాడవుతుంది, బాడీ మళ్ళీ లావెక్కుతుంది. అది శిక్ష కాదు. ఆ రాయిని మళ్ళీ పైకి నెట్టడమే నువ్వు మనిషిగా గెలవడం. ద స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు ఫిల్ ఎ మ్యాన్స్ హార్ట్. నీరు పల్లం వైపు వెళ్లడం ఎంత సహజమో జీవితం వినాశనం వైపు వెళ్లడం కూడా అంతే సహజం. నువ్వు పైన ఉన్నావు, కింద గ్రావిటీ ఉంది. నువ్వు నిలబడాలంటే ఆ గ్రావిటీకి వ్యతిరేకంగా బలాన్ని వాడాలి. నువ్వు బలం వాడటం ఆపేసిన మరుక్షణం గ్రావిటీ నిన్ను కిందికి లాగేస్తుంది. లైఫ్లో ఫెయిల్యూర్ కూడా ఆ గ్రావిటీ లాంటిదే. నువ్వు ఈదడం ఆపేస్తే మునిగిపోవడం గ్యారంటీ. మీ ఫోన్కి, మీ ల్యాప్టాప్కి ఉన్నట్టే మీ జీవితానికి కూడా ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మీ లైఫ్ దానంతటా అదే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? సక్సెస్ వైపు మాత్రం కాదు, ఒక గందరగోళం వైపు వెళ్తుంది. దీన్నే ఫిజిక్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఈ విశ్వం సహజంగానే ఆర్డర్ నుంచి కేఎస్ వైపు కదులుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. ఒక వేడి కాఫీ కప్పుని టేబుల్ మీద వదిలేస్తే అది చల్లారిపోతుందే తప్ప దానంతటా అదే వేడెక్కదు. ఒక ఇనుప ముక్కను గాలిలో వదిలేస్తే అది తుప్పుపడుతుందే తప్ప మెరుగుపడదు. అంటే ఈ ప్రకృతి సహజ లక్షణం నిర్మించడం కాదు, పడగొట్టడం. ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే నువ్వు నిరంతరం శక్తిని, అంటే నీ ఎనర్జీని ఖర్చు చేస్తూనే ఉండాలి. కానీ గందరగోళం కావాలంటే నువ్వు ఏమీ చేయక్కర్లేదు. మీ స్నేహాలు అయినా, మీ బంధాలు అయినా, కెరీర్ అయినా, ఆరోగ్యమైనా నువ్వు ఎఫర్ట్ పెట్టడం ఆపేసిన మరుక్షణం ఎంట్రోఫీ తన పని మొదలు పెడుతుంది. అద్భుతం ఏంటంటే ఈ ఎంట్రోఫీ గురించి మన ఋషులు వేల సంవత్సరాల ముందే చెప్పారు. అవే త్రిగుణాలు. మన లైఫ్ ఈ 3 గుణాల మీదే నడుస్తుంది. మొదటిది తమస్సు. తమస్సు అంటే చీకటి, బద్ధకం, జడత్వం. అంటే రాయిలాగా కదలకుండా ఉండిపోవడం. సింపుల్గా తమస్సు అంటే ఏమీ చేయకుండా ఉండే స్థితి. రెండవది రజస్సు. తమస్సు అంటే ఆగిపోవడం అయితే రజస్సు అంటే కదలడం. రజస్సు అంటే మంట, వేగం, ఆశ, ఆవేదన. ఇది ఒక నిరంతర ఆకలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి అని నీకు నిద్ర లేకుండా చేసే ఒక లక్షణం. ఇది విరామం లేని పని. ఇక మూడవది సత్వము. సత్వము అంటే ప్రశాంతమైన ఒక సరస్సు, నిర్మలమైన ఒక ఆకాశం. ఇది ఒక అర్థవంతమైన విజయం. ఇక్కడ ఆందోళన ఉండదు, కేవలం అవగాహన మాత్రమే ఉంటుంది. నువ్వు చేసే పనిలో పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ ఉంటుంది. నీ మనసులో ప్రశాంతత ఉన్న స్థితి ఇది. ఇది సరైన అవగాహనతో కూడిన శాంతి. మనలో చాలామంది ఇప్పుడు మొదటి స్టేజ్ అయిన తమస్సులోనే కూరుకుపోయి ఉన్నాం. రేపు చేద్దాంలే అనే వాయిదా, కాసేపు పడుకుందాంలే అనే బద్ధకం, ఏమీ చేయాలనిపించని ఆ నిస్సత్తువ. మనం రెస్ట్ తీసుకుంటున్నాము అని అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం ఒక బోనులో చిక్కుకున్నాం. ఆ బోను పేరే తమస్సు. ఈ స్థితిలో ఉంటే ఎంట్రోపీ నిన్ను నిలువునా తినేస్తుంది. నీ టాలెంట్ తరిగిపోతుంది. నీ శరీరం రోగాల నిలయం అవుతుంది. నీ కలలు కేవలం ఆలోచనలుగా మిగిలిపోతాయి. మరి ఈ గోడలను బద్దలు కొట్టడం ఎలా? దానికి ఒకే ఒక మార్గం, ఘర్షణ. ఆగిపోయిన నీ జీవితంలో మళ్ళీ చైతన్యాన్ని రగిలించే ఆ అగ్ని పేరే తపస్సు. తపస్సు అంటే సంస్కృతంలో తప్ అంటే వేడి. నీ లోపల పేరుకుపోయిన ఈ మొద్దుబారిన తనాన్ని కరిగించాలంటే నీకు నువ్వే పుట్టించుకోవాల్సిన ఒక ఫైర్. తపస్సు అంటే హీట్. తపస్సు అంటే ఎఫర్ట్. తపస్సు అంటే ప్యూరిఫికేషన్. తపస్సు కేవలం రజోగుణం మాత్రమే కాదు, రజస్సును సత్వ మార్గంలో నడిపే శక్తి. తపస్సులో 3 దశలుంటాయి. మొదటిది ఘర్షణ. మనసు వద్దు అంటుంది, బుద్ధి లేచి చెయ్యి అంటుంది. ఆ మధ్య జరిగే పోరాటమే తపస్సు ప్రారంభం. రెండవది అగ్ని. నువ్వు లొంగకుండా ముందుకు వెళ్తే నీ లోపల ఒక వేడి పుడుతుంది. అది నీ శక్తిని మేల్కొల్పే అగ్ని. మూడవది శుద్ధీకరణ. బంగారం మంటలో కాలదు, అందులోని చెత్తే కాలిపోతుంది. నీ లైఫ్లో నువ్వు పడే కష్టం కూడా అంతే. ఆ తపస్సు అనే మంట నీలో ఉన్న బద్ధకాన్ని, భయాన్ని, బలహీనతను కాల్చేస్తుంది. చివరిలో నీలో ఉన్న సత్వము బయటపడుతుంది. సో తపస్సు అంటే పెయిన్ కాదు, అది ట్రాన్స్ఫర్మేషన్.
జిమ్లో సిన్సియర్గా వర్కౌట్ చేయడం కూడా ఒక తపస్సే. నచ్చని సబ్జెక్ట్ని రాత్రిళ్ళు కూర్చొని చదవడం కూడా ఒక తపస్సే. జంక్ ఫుడ్ తినాలని ఉన్నా ఆరోగ్యం కోసం ఆపుకోవడం కూడా తపస్సే. నీకు నచ్చిన పనిని సిన్సియర్గా చేయడం తపస్సు. ఊహించుకోండి, మీ దగ్గర ఒక అద్భుతమైన ఏటీఎం మెషిన్ ఉంది. అందులో కేవలం డబ్బు మాత్రమే కాదు, బంగారం, వజ్రాలు, అమృతం అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు తపస్సు అనే పిన్ కోడ్ కొట్టకపోతే అది నీకు కేవలం చిల్లర నాణేలు మాత్రమే ఇస్తుంది. నీకు చిల్లర కావాలా, వజ్రాలు కావాలా? గుర్తుపెట్టుకో, తమస్సు నీ జీవితంలోకి రావడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదు. కానీ నీ బెస్ట్ వర్షన్ బయటికి రావాలంటే నువ్వు తపస్సు అనే మంటలో కాలాల్సిందే. ఇది కేవలం ఫిజిక్స్ పురాణాలే కాదు, మీ తలలోపల ఉన్న న్యూరో సైన్స్ కూడా ఇదే చెప్తుంది. మీ మెదడులో ఒక రూల్ ఉంది, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. వాడుకో లేదా కోల్పో. మీ మెదడు చాలా తెలివైనది. దానికి అనవసరమైన లగేజ్ ఇష్టం ఉండదు. మీరు ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య ఒక దారి ఏర్పడుతుంది, అడవిలో నడిచే దారిలాగా. కానీ మీరు ప్రాక్టీస్ ఆపేస్తే ఏమవుతుంది? మీ బ్రెయిన్ ఓహో వీడికి ఇది అవసరం లేదు, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అని భావించి ఆ దారిని కట్ చేస్తుంది, ఆ కనెక్షన్స్ని తినేస్తుంది. దీన్నే సైన్స్లో సినాప్టిక్ ప్రూనింగ్ అంటారు. ఇది కూడా ఒక రకమైన బయాలజికల్ ఎంట్రోపీ. మీరు కొత్త విషయాలు నేర్చుకోకపోతే మీ బ్రెయిన్ స్టేబుల్గా ఉండదు, అది ష్రింక్ అయిపోతుంది, మీ తెలివితేటలు మందగిస్తాయి. అడవిలో దారి నడవకపోతే పిచ్చి మొక్కలు ఎలా మొలుస్తాయో, మీ మెదడుని వాడకపోతే అందులో నెగిటివ్ ఆలోచనలు, యాంగ్జైటీ అనే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. సో మీరు నేర్చుకోవడం ఆపేసిన రోజు మీరు ముసలివాళ్ళు అయిపోయినట్టే. ఇంత తెలిసినా మన మెదడు మనల్ని ఎందుకు ఆపుతోంది? రేపు చేద్దాంలే, కాసేపు పడుకుందాంలే అని బద్ధకం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన మెదడుకి పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటే ఇష్టం. అంటే ఏ దారిలో తక్కువ కష్టం ఉంటే అటు వెళ్దామని చూస్తుంది. దీనికి కారణం ఎవల్యూషన్. ఆది మానవుడి కాలంలో మనిషికి ఎప్పుడు ఆహారం దొరుకుతుందో గ్యారంటీ లేదు. అందుకే మెదడు ఎప్పుడు క్యాలరీస్ ఖర్చు పెట్టకు, ఎనర్జీ సేవ్ చేసుకో అని సిగ్నల్స్ ఇచ్చేది. అప్పట్లో సోమరితనం అనేది ఒక సర్వైవల్ స్కిల్. కానీ ఈ మోడర్న్ వరల్డ్లో మనకు ఫుడ్ కొరత లేదు, కానీ ఆ పాత సాఫ్ట్వేర్ ఇంకా రన్ అవుతుంది. అదే ఇప్పుడు నిన్ను నాశనం చేస్తోంది. దానికి తెలియని విషయం ఏంటంటే ఈ విశ్వంలో స్టాగ్నేషన్ ఈజ్ డెత్. ఆగిపోవడం అంటే మరణమే. నీళ్లు పారుతూ ఉంటేనే అవి స్వచ్ఛంగా ఉంటాయి. అదే నీళ్లు ఒకే చోట ఆగిపోతే అవి మురిగిపోతాయి. నీ లైఫ్ కూడా అంతే. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంట్రోపీ నిన్ను తినేస్తోంది. మీ లైఫ్లో ఒక లక్ష్యం, ఒక పని లేకపోతే తమస్సు మిమ్మల్ని తినేస్తుంది. నదిలో వరద వచ్చినప్పుడు గమనించండి, చనిపోయిన చెట్లు, జంతువులు, చెత్తా చెదారం అన్నీ ప్రవాహంతో పాటు ఈజీగా కిందకి కొట్టుకెళ్తాయి. కానీ ఆ ప్రవాహాన్ని చీల్చుకుంటూ ఆ ప్రవాహానికి ఎదురుగా ఒక చిన్న చేప ఈదుకుంటూ వెళ్తుంది. ఎందుకంత కష్టం? ఈ ప్రవాహంతో పాటు వెళ్ళడం ఈజీ కదా. కానీ ప్రకృతి ధర్మం ఒక్కటే, కేవలం డెడ్ బాడీస్ మాత్రమే ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి. ప్రాణం ఉన్న చేప మాత్రమే ప్రవాహానికి ఎదురెదుతుంది. నీకు లైఫ్ ఈజీగా అనిపిస్తోందా? అయితే భయపడు. నువ్వు ప్రవాహంతో పాటు కొట్టుకుపోతున్న ఒక వస్తువువి. నీకు లైఫ్ కష్టంగా అనిపిస్తోందా? సమస్యలు నిన్ను వెనక్కి నెడుతున్నాయా? అయితే గర్వపడు. నువ్వు ఇంకా బతికే ఉన్నావు, నువ్వు ఇంకా ఎదురెదుతున్నావు. సరే, మరి ఈ ఎంట్రోఫీ అనే రాక్షసుడిని గెలవడం ఎలా? మనం 24 గంటలు కష్టపడలేం కదా. నిజానికి దానికి ఒక స్ట్రాటజీ ఉంది. దాని పేరే స్ట్రక్చర్, క్రమశిక్షణ. నీ జీవితాన్ని ఒక ఇల్లు అనుకుంటే దానికి పిల్లర్స్ కావాలి. ఉదయం లేవగానే బెడ్ సర్దుకోవడం, టైంకి తినడం, రోజుకి ఒక్కసారైనా వ్యాయామం చేయడం. ఇవి చిన్న పనులే, కానీ ఇవి యాంటీ ఎంట్రోపీ యాక్ట్స్. నువ్వు ఈ చిన్న పనులు చేసినప్పుడు నువ్వు ఈ విశ్వానికి ఒక మెసేజ్ ఇస్తున్నావు, నేను ఇంకా లొంగిపోలేదు, నేను నా లైఫ్ని కంట్రోల్ చేస్తున్నాను అని. నీకు డిప్రెషన్గా అనిపించినా, బద్ధకంగా అనిపించినా ముందు లేచి నీ రూమ్ని క్లీన్ చేయి. ఒక్క చిన్న ఆర్డర్ నీ మైండ్లోని గందరగోళాన్ని తగ్గిస్తుంది. యాక్షన్ క్రియేట్స్ ఇన్స్పిరేషన్. పని మొదలు పెడితేనే చెయ్యాలనే మూడొస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు అద్దంలో చూసుకో. నీకు ఎవరు కనిపిస్తున్నారు? పరిస్థితులకు లొంగిపోయి తమస్సుకి ఆహారంగా మారుతున్న ఒక వస్తువు కనిపిస్తోందా? లేక ఆ బద్ధకాన్ని కాల్చేస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక అగ్ని కనిపిస్తోందా? పరిస్థితులకు లొంగిపోయి ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోయే ఒక ఆకు కనిపిస్తోందా? లేక గ్రావిటీని ఎదిరించి ఆకాశం వైపు దూసుకెళ్లే ఒక రాకెట్ కనిపిస్తోందా? కష్టపడుతున్నందుకు బాధపడకు.
ఆ కష్టమే నువ్వు మనిషివి అనడానికి సాక్ష్యం. రాయికి కష్టం ఉండదు, ఎందుకంటే అది తమస్సుకు లొంగిపోయింది. ఇది అడ్వైస్ కాదు, ఇది ఒక ప్రశ్న. నువ్వు లొంగిపోతావా లేక ఎదిరిస్తావా? నువ్వు తమస్సులో మునిగిపోతావా లేక తపస్సులో మండుతావా? నిర్ణయం నీదే. ఈ విశ్వం నిన్ను కిందికి లాగుతూనే ఉంటుంది, పైకి లేవాల్సింది నువ్వే. డూ సంథింగ్ దట్ క్రియేట్స్ ఆర్డర్ అగెన్స్ట్ ద కయర్స్. లొంగిపోతే నువ్వు తమస్సు, ఎదిరిస్తే నువ్వు తపస్సు. నిర్ణయం నీదే. ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి. దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అయిన ఒక ఓల్డ్ బిలియనీర్ మీ దగ్గరికి వచ్చాడు. ఆయన తన దగ్గరున్న కొన్ని వందల కోట్ల ఆస్తిని మొత్తం మీ పేరు మీద రాసిస్తానంటున్నాడు. బదులుగా ఆయన కోరుకునేది ఒక్కటే, మీ వయసు, మీ 20 ఏళ్ల యవ్వనం. ఆయన ఒక కుర్రాడిలా మీ ప్లేస్లోకి వస్తాడు, మీరు ఒక ముసలాయనలాగా ఆయన ప్లేస్లోకి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మీ 20 ఏళ్ల వయసులో మీరు ఆ డీల్కి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే 90 ఏళ్ల బిలియనీర్ కంటే 20 ఏళ్ల మిడిల్ క్లాస్ కుర్రాడే రిచ్. డబ్బు విలువ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నీ దగ్గర ఎంత ఉందో అన్నదానికంటే నీ వయసు ఎంత ఉందో అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. నీ 20 ఏళ్ల వయసులో ఉన్న 1 లక్ష రూపాయలు నీ 75 ఏళ్ల వయసులో ఉన్న 1 కోటి రూపాయల కన్నా పవర్ఫుల్. ఎందుకంటే డబ్బులో ఉన్న ఎంజాయ్మెంట్ వాల్యూ ఏజ్తో పాటు పెరగదు. అది నీ ఆరోగ్యం మరియు శక్తితో పాటు తగ్గుతూ వెళ్తుంది. మీరు ఒక వస్తువు ధరను డబ్బులో చూస్తుంటే అది మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్. మరి ఎలా లెక్కించాలి అని మీరు నన్ను అడిగితే దానికి నేను చెప్పే సమాధానం మీ ప్రాణశక్తి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఒక వస్తువును కొన్నప్పుడు దాన్ని డబ్బుతో కొనట్లేదు, నీ లైఫ్లోంచి కొన్ని గంటలను శాశ్వతంగా ఇచ్చేసి ఆ వస్తువును మార్పిడి చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక 50,000 రూపాయల ఫోన్ కావాలి. నీ జీతం గంటకు 500 రూపాయలు అయితే అప్పుడు ఆ ఫోన్ ధర 50,000 కాదు, నీ ప్రాణంలోంచి నువ్వు తీసిచ్చిన 100 గంటలు. ఆ 100 గంటలు నీ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు. నీ చేతిలో ఉన్న ఆ వస్తువు నీ వయస్సులో కోల్పోయిన ఆ 100 గంటలకు నిజంగా విలువైనదేనా? కానీ అదే ఫోన్ ఇంకొకరికి 10 నిమిషాల పని, మరో మనిషికి 10 సెకండ్స్. ఫోన్ ఒకటే, కానీ జీవిత ధర వేరు. ఆ 100 గంటలు నీ జీవితంలోకి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు. నువ్వు ఒక గంటకు 500 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమ. దీన్నే ద గ్రాస్ ఇల్యూజన్ అంటారు. నీ అసలైన గంట విలువ ఎంతో ఇప్పుడు లెక్కిద్దాం. మీకు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి రోజుకు 2 గంటలు పడితే ఆ టైంని కూడా నీ పని గంటల్లో కలపాలి. ఎందుకంటే ఆ టైం నీది కాదు. ఆఫీస్ బట్టలు, పెట్రోల్, బయట తినే ఫుడ్ ఖర్చులు నీ జీతం నుండే నువ్వు తీసేయాలి. అప్పుడే అయిపోలేదు. ఆఫీస్ స్ట్రెస్ వల్ల ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వడానికి నువ్వు గడిపే 1 గంట కూడా నీ పని కోసమే ఖర్చు అవుతోంది. ఈ లెక్కలన్నీ తీసేస్తే నీ గంట నికర విలువ 500 నుంచి 200కి పడిపోయింది. అంటే ఆ 50,000 ఫోన్ కోసం నువ్వు 100 గంటలు కాదు, 250 గంటలు నీ ప్రాణాన్ని ధారపోస్తున్నావు. ఒక్కసారి చెక్ చేసుకో, నువ్వు ఆ వస్తువులను వాడుకుంటున్నావా లేక వాటిని అమ్మేవాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా? చరిత్రలో ఒకప్పుడు మనిషి బతకడానికి మాత్రమే కష్టపడేవాడు. కానీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత మనం వేజ్ స్లేవరీ అంటే వేతన బానిసత్వంలోకి అడుగుపెట్టాం. ఒకప్పుడు మనిషి తన సమయాన్ని తన కుటుంబం కోసం, తన గ్రామం కోసం వాడేవాడు. కానీ ఇప్పుడు మనం మన సమయాన్ని ఇంకెవరికో అమ్ముకుంటున్నాం. ఒక ప్రాచీన గ్రీకు ఫిలాసఫర్ సెనేకా అన్నట్టు, ప్రజలు తమ ఆస్తిని కాపాడుకోవడానికి కాపలాలు కాస్తారు, కానీ తమ సమయాన్ని దోచుకోవడానికి మాత్రం ప్రపంచం మొత్తానికి అనుమతినిస్తారు. మనమంతా డబ్బును దాచుకుంటాం, కానీ సమయాన్ని మాత్రం ఉచితంగా వృధా చేస్తాం. కొందరు డబ్బును సేవ్ చేయడానికి తమ టైంని స్పెండ్ చేస్తారు, ఇంకొందరు టైంని సేవ్ చేయడానికి తమ డబ్బుని ఖర్చు చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఒక బస్సులో వెళ్తే 500 రూపాయలు అవుతుంది, కానీ 10 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్లో వెళ్తే 5,000 రూపాయలు అవుతుంది, కానీ 1 గంటలో వెళ్ళిపోతావు. ఇప్పుడు చెప్పు, నువ్వు దేన్ని ఎంచుకుంటావు? చాలామంది అమ్మో 5,000 రూపాయల అని బస్సు ఎక్కుతారు. వాళ్ళేమో 4,500 రూపాయలు సేవ్ చేశాను అని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు తమ జీవితంలో 9 గంటల సమయాన్ని కేవలం 4,500 రూపాయలకు అమ్మేశారు.
ఇప్పుడు అసలైన ప్రశ్న, వీళ్ళిద్దరిలో నిజమైన ఇంటెలిజెంట్ ఎవరు? డబ్బు తిరిగి వస్తుంది, కానీ ఆ 9 గంటలు నువ్వు ఎన్ని కోట్లు పోసినా తిరిగి రావు. అసలు మనీకి ఉన్న నిజమైన పవర్ ఏంటి? అది నీకు టైంని ఎలా కొనిస్తుంది? ఎందుకు కొంతమందికి మనీ కంటే టైం చాలా వాల్యుబుల్, కానీ ఇంకొంతమందికి మనీ టైం కంటే వాల్యుబుల్? కేవలం కొంతమంది మాత్రమే ఈ టైం వర్సెస్ మనీ ఈక్వేషన్ని క్రాక్ చేసి సక్సెస్ అవుతున్నారు. టైంని మనీని కరెక్ట్గా వాడి లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నీకు టైం అంటే భయం, మనీ అంటే క్లారిటీ వస్తుంది. ఈరోజు ఆ ఈక్వేషన్ని డీకోడ్ చేద్దాం. పూర్ మైండ్ సెట్ డబ్బును ప్రేమిస్తుంది, రిచ్ మైండ్ సెట్ సమయాన్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే మనీ అనేది ఒక టూల్, కానీ టైం అనేది నీ లైఫ్. మనం డబ్బుతో వస్తువులు కొంటామనుకుంటాం, కానీ నిజంగా తెలివైన వాడు డబ్బుతో సమయాన్ని కొనేస్తాడు. అలా సేవ్ చేసిన టైంతో తన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, ఆరోగ్యానికి కేర్ తీసుకోవచ్చు, లేదా ఒక బిజినెస్ డీల్ చేసి టికెట్ ధర కంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు. నువ్వు ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చేతిలోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఐటెం చూస్తావు, ఆహా ఇవన్నీ ట్రై చేయాలి అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సెకండ్ నీ కళ్ళు ఆటోమేటిక్గా రైట్ సైడ్లో ఉన్న ప్రైజ్ వైపు వెళ్తాయి. ఆ క్షణం నీ కోరిక ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్డర్ ఇచ్చింది. నువ్వు తినాలనుకున్నది కాదు, నువ్వు కొనగలిగింది ఆర్డర్ చేశావు. చిన్న కాంప్రమైజ్, పర్లేదులే నెక్స్ట్ టైం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు. కానీ అక్కడ నీకు ఒక క్లూ ఉంది. నువ్వు ఏం తినాలి అనే ఒక చాయిస్ నీ ఆశ నీ కోరిక మీద కాదు, నీ పర్స్లో ఉన్న కరెన్సీలో ఉంది, నీ ఫోన్పేలో ఉన్న బ్యాలెన్స్లో ఉంది. సరే ఇది చిన్న విషయమే, రోజు జరిగేదాన్ని వదిలేద్దాం. కానీ ఇంకొక సీన్కి షిఫ్ట్ అవుదాం. అర్ధరాత్రి హాస్పిటల్ కారిడార్. ఒక మనిషి తలను పట్టుకొని వణుకుతూ నిల్చున్నాడు. ఐసీయూలో అతను ప్రేమించే వ్యక్తి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. డాక్టర్ వస్తాడు, సార్ వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రిసెప్షన్లో ఈ ఆపరేషన్కి 10 lakhs ఖర్చు అవుతుంది సార్, లేకపోతే కష్టమే అని మెల్లగా చెప్తారు. ఆ ఒక్క నెంబర్ ఆ మనిషి ప్రేమించే జీవితం మధ్య ఒక పెద్ద గోడ. ఆ గోడ ఇటుకలతో కట్టింది కాదు, కరెన్సీ నోట్లతో కట్టినది. ఆ రాత్రి అక్కడ ఉన్న ప్రాణం విలువ 10 లక్షల రూపాయలు. ఆ క్షణంలో డబ్బు ముఖ్యం కాదు, ప్రేమే ముఖ్యం అనే డైలాగులు పనిచేయవు. ఆ క్షణం డబ్బే దేవుడు, డబ్బే దెయ్యం, డబ్బే ఆయుధం. ఇది లగ్జరీ కాదు, ఇది సర్వైవల్. రెస్టారెంట్లో చేసే చిన్న కాంప్రమైజ్ నుంచి హాస్పిటల్లో ప్రాణం కాపాడే బిల్లు వరకు నీ డెసిషన్స్లో చాలా చోట్ల నీ పాత్ని డిసైడ్ చేసేది నీ ఫీలింగ్స్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్. డబ్బుతో ఆనందం కొనలేమని స్టేటస్ పెడతాం, కానీ డబ్బు లేకపోవడం అనేది ఆనందాన్ని దూరం చేస్తుంది, నమ్మకాన్ని చెరిపేస్తుంది, గౌరవాన్ని బద్దలు కొడుతుంది. కానీ క్లారిటీగా చెప్పాలంటే మనీ అంటే భూతం కాదు, మనీ అంటే దేవుడు కాదు, మనీ అంటే లగ్జరీ కాదు, మనీ అంటే చాయిస్, మనీ అంటే ఫ్రీడమ్, మనీ అంటే పవర్. జీవితం అనేది ఒక పెద్ద హాల్ లాగా ఊహించుకో. అందులో 10 డోర్స్ ఉంటాయి. డబ్బు లేని మనిషి బయటకు వెళ్ళాలంటే 9 డోర్స్ లాక్ చేసుంటాయి. అతనికి బతకడానికి ఒక చిన్న డోర్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. అది అతనికి నచ్చిన తలుపు కాకపోవచ్చు, అది అతన్ని స్లోగా నరకానికి లాగుతున్నా అతనికి వేరే చాయిస్ లేదు. అదే టైంలో డబ్బు ఉన్న మనిషి దగ్గర అన్ని డోర్స్కి కీస్ అతని చేతిలో ఉంటాయి. ఏ డోర్ ఎప్పుడు తీయాలో తానే డిసైడ్ చేసుకుంటాడు. అతని చేతిలో ఉన్న చాయిసెసే పవర్ ఆఫ్ మనీ. డబ్బు కొనగల అత్యంత విలువైన వస్తువు మల్టిపుల్ ఆప్షన్స్. నీ చేతిలో ఆ కీస్ ఉన్నప్పుడు బాస్ నిన్ను అవమానిస్తే థ్యాంక్స్ ఐ క్విట్ అనే శక్తి, నీ కలల కోసం 6 నెలలు బ్రేక్ తీసుకునే స్వేచ్ఛ, రెస్టారెంట్లో ధర చూడకుండా నచ్చింది ఆర్డర్ చేసే ఫ్రీడమ్, అర్ధరాత్రి హాస్పిటల్లో ప్రాణాలు కాపాడే అస్త్రం. అందుకే గుర్తుంచుకో, డబ్బు కొనగల అత్యంత విలువైన వస్తువు బెంజ్ కార్ కాదు, BMW కాదు, గోల్డ్ కాదు, విల్లా కాదు. అది చాయిస్, అది ఫ్రీడమ్, అది పవర్, అది నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకునే అధికారం. ఈరోజు నీ బ్రెయిన్ నుండి డబ్బు గురించిన తప్పుడు సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. లెట్స్ ట్రైన్ యువర్ మైండ్ లైక్ ఏ మజిల్. డబ్బు లేనివాడు డబ్బు కోసం సమయాన్ని అమ్ముకుంటాడు, డబ్బు ఉన్నవాడు సమయం కొనడానికి డబ్బుని వాడుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు పోయిన డబ్బు తిరిగి వస్తుంది, కానీ గడిచిపోయిన సమయం ఇక ఎప్పుడు రాదు. మనకు చిన్నప్పటి నుంచి ఒక డైలాగ్ చాలా ఫేమస్,
కష్టపడితేనే డబ్బు వస్తుంది అని. నిజమే, కానీ ఎంతవరకు? నువ్వు మనిషివి, నీ దగ్గర 24 గంటలున్నాయి. అందులో పని చేయగలిగింది 8 నుంచి 10 గంటలు. కానీ డబ్బుకి అలసట లేదు, డబ్బుకి నిద్ర లేదు, డబ్బుకి హాలిడేస్ లేవు. డబ్బు 24/7 365 డేస్ నీకోసం పని చేయగలదు. ఒక ఆఫీస్లో డైలీ సీన్ చూడు. ఒక ఎంప్లాయీ రోజుకి 9 గంటలు కష్టపడి తన కోసం ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడు. అయితే అదే రోజు అతను తన బాస్ కోసం కష్టంతో 2000 సంపాదిస్తాడు. అలా 100 మంది కలిసి కంపెనీ కోసం 2 లక్షలు సంపాదిస్తారు. ఎందుకు? బాస్ ఎక్కువ చెమటొర్చుతున్నాడా? లేదు, బాస్ తెలివిగా సిస్టమ్ని బిల్డ్ చేశాడు. తన డబ్బుని ఆఫీస్ రూపంలో, జీతాల రూపంలో, ఒక ప్రాసెస్ రూపంలో పనిలో పెట్టాడు. నువ్వు డబ్బు కోసం పనిచేస్తావు, కానీ అతని దగ్గర ఉన్న డబ్బు నీతో పని చేస్తూ ఇంకొంచెం డబ్బు సంపాదిస్తోంది. నువ్వు ఒంటరిగా కష్టపడితే నీ ఇన్కమ్కి ఒక లిమిట్ ఉంటుంది. నీ డబ్బు, నీ సిస్టమ్స్ నీ కోసం కష్టపడితే దానికి లిమిట్ ఉండదు. నువ్వు పని చేస్తావా లేక డబ్బుతో పని చేయిస్తావా? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడదో చూద్దాం. మనం పుట్టినప్పటి నుంచి ఇన్స్టాల్ అయిన మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడేద్దాం. మన పేరెంట్స్ కానీ, స్కూల్ కానీ, సొసైటీ కానీ మనకు తెలియకుండానే మనకు నేర్పించిన డేంజరస్ పర్సెప్షన్స్ ఇవి. మొదటిది, కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడితేనే డబ్బు వస్తే రిక్షా లాగేవాడు, రాళ్లు మోసే కూలి ప్రపంచంలో రిచెస్ట్ వాడై ఉండేవాడు. నిజమేంటంటే హార్డ్ వర్క్ మాత్రమే పే చేయదు, నువ్వు చేసే పనిలో ఉన్న వాల్యూ పే చేస్తుంది. ఎంత చెమట పండిందో కాదు, ఎంత విలువ క్రియేట్ చేశావో అనేది ముఖ్యం. రెండవది, డబ్బు దాచుకుంటేనే పెరుగుతుంది. పాతకాలంలో ఉంటే ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రతిరోజు నీ సేవింగ్స్ని కొరుక్కు తింటుంది. సేవింగ్స్ మాత్రమే చేస్తే సరిపోదు, తెలివిగా ఇన్వెస్టింగ్ కూడా నేర్చుకోవాలి. మూడవది, సేఫ్గా ఒక జాబ్ ఉంటే లైఫ్ సెటిల్డ్ అని. నెల నెల జీతం వస్తే లైఫ్ సేఫ్ అనేది ఒక భ్రమ. నీ ఇన్కమ్ ఒక కంపెనీ మీద, ఒక వ్యక్తి మీద డిపెండ్ అయితే అదే బిగ్గెస్ట్ రిస్క్. రియల్ సేఫ్టీ అనేది మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ద్వారా వస్తుంది. ఇక నాలుగవది, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. ఏదైనా ఒక మంచి వస్తువు కనిపిస్తే ఇది మన బడ్జెట్ కాదు అని బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. ఇక్కడ నీలో రావాల్సిన మార్పు ఏంటంటే, ఇది నేను కొనలేను అనే ఒక బ్రెయిన్ లాక్ తీసేసి నేను దీన్ని ఎలా కొనగలను అనే ఆలోచన విధానం తీసుకురావాలి. ఇక చివరి పర్సెప్షన్, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే పెద్ద జోక్. డబ్బు ముఖ్యం కాకపోతే రోజుకు 10 గంటలు, వారానికి 6 రోజులు, 40 ఏళ్ల పాటు దానికోసమే ఎందుకు కష్టపడుతున్నావు? నిజం యాక్సెప్ట్ చేయి. డబ్బు ఆక్సిజన్ లాంటిది, అది తక్కువైనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఇలాంటి పర్సెప్షన్స్ నీ మైండ్లో ఉన్నంత కాలం నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు మిడిల్ క్లాస్ అనే చక్రవ్యూహంలో తిరుగుతూనే ఉంటావు. ముందుగా మైండ్ సెట్ అప్గ్రేడ్ చేయి, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం థాట్ ప్రాసెస్ మార్చుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా గేమ్ ప్లాన్లోకి వెళ్దాం. దీన్నే ద వెల్త్ గేమ్ అందాం. ఫస్ట్ లెవెల్లో నీ చేతిలో ఒక బకెట్ ఉంది, నువ్వు కష్టపడి అందులో నీళ్లు పోస్తున్నావు, అంటే నీ శాలరీ. కానీ బాటంలో ఒక పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఏంటంటే నీ బ్యాడ్ డెబిట్, అనవసర ఖర్చులు, ఈఎంఐలు. నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అవి లీక్ అవుతూనే ఉంటాయి. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక జాబ్ మారితేనో, ఒక ప్రమోషన్ వస్తేనో, లేదా ఒక శాలరీ రైజ్ వస్తే సెటిల్ అయిపోతా అని ఆలోచిస్తూ ఆ బకెట్కు ఉన్న బొక్కల గురించి అస్సలు ఆలోచించరు. ఫస్ట్ చేయాల్సిన పని, ఆ బొక్కల్ని మూసేయి, బ్యాడ్ డెబిట్ క్లియర్ చేయి, అనవసరమైన సబ్స్క్రిప్షన్లు, స్టేటస్ ఖర్చులు కట్ చేయి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకో. ఒక 6 నెలల అవసరాలకు సరిపడా అమౌంట్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేసేసాయి. ఇక లెవెల్ 2, సెకండ్ ట్యాప్. ఇప్పుడు మన బకెట్ స్ట్రాంగ్, దానికున్న బొక్కల్ని మూసేశాం. కానీ నీళ్లు పోయడానికి నీ దగ్గర ఒకే ఒక చిన్న ట్యాప్ ఉంది. అదే నీ సింగిల్ జాబ్, నీ శాలరీ చుక్క చుక్కగా పడుతోంది. ఆ స్పీడ్తో నీ ట్యాంక్ నింపడానికి 30 నుంచి 40 ఏళ్ళు పడుతుంది. సింపుల్ లాజిక్. ఇంకొక ట్యాప్ యాడ్ చేయి, అంటే సైడ్ ఇన్కమ్, లేదా ట్యాప్ పైప్ని వైడెన్ చేయి, అంటే మార్కెట్లో ఉన్న హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకొని నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో. ఏదైనా సెకండరీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకో. ఒక్క ట్యాప్ ఆగిపోతే ఇంకో ట్యాప్ నుంచి నీళ్లు కంటిన్యూ అవుతాయి. నువ్వు నీ బకెట్ని నువ్వు ఎంత వేగంగా నింపితే అంత త్వరగా ఫ్రీ అవుతావు. ఇక థర్డ్ లెవెల్, ప్లాంట్ ద సీడ్స్, విత్తనాలు నాటు. ఇప్పుడు నీ బకెట్ నిండుతోంది, నీ దగ్గర ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి, అంటే నీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీ. ఇక్కడే ఎక్కువ మంది తప్పు చేస్తారు.
ఈ అడిషనల్ మనీతో ఒక కార్ అప్గ్రేడ్ చేయడం, కాస్ట్లీ ట్రిప్స్ మొదలు పెడతారు. అంటే తిరిగి లెవెల్ 1కి డ్రాప్ అవుతారు. తెలివైన వాడు ఈ సర్ప్లస్ వాటర్ని తాగడు, విత్తనాలకు పోస్తాడు. తెలివైన రైతు ఎలాగైతే ఒకే ఒక్క పంట మీద ఆధారపడడో, అలాగే తెలివైన ఇన్వెస్టర్ కూడా ఏదో ఒక శాలరీ ఇన్కమ్ మీదనో ఒక అసెట్ మీదనో ఆధారపడడు. ఇక లెవెల్ 4 బిల్డ్ ద పైప్లైన్. ఒక పైప్లైన్ నిర్మించు. ఇది ఒక యాక్టివ్ నెట్వర్క్. ఇక్కడ నీ లక్ష్యం బకెట్ నింపడం కాదు, నదిని నీ ఇంటికి తెప్పించడం. అదే పైప్లైన్. దీని అర్థం ఏంటి? నువ్వు అక్కడ ఫిజికల్గా లేకపోయినా, నువ్వు నిద్రపోతున్నా, వెకేషన్లో ఉన్న ఆ పైప్లైన్ ద్వారా డబ్బు నీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతూనే ఉండాలి. ఇది రాత్రికి రాత్రే జరగదు. మొదట నువ్వు ఆ పైప్లైన్ వేసేయాలి. అంటే ఒక బిజినెస్ సిస్టమ్ని, ఒక డిజిటల్ ప్రోడక్ట్ని లేదా రెంటల్ ప్రాపర్టీస్ని సెట్ చేయడం. ఈ దశలో నువ్వు విపరీతంగా కష్టపడతావు, కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా రావు. ప్రపంచం నేను చూసి వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకుంటుంది. కానీ నీకు తెలుసు, నువ్వు బకెట్లు మోయట్లేదు, పైప్లైన్ వేస్తున్నావని. ఒక్కసారి ఆ పైప్లైన్ కనెక్షన్ పూర్తయ్యాక ఇక నువ్వు బకెట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిల్డ్ చేసిన సిస్టమ్ ఆ పని చూసుకుంటుంది. నీ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం, ఒక ప్యాసివ్ ఇన్కమ్ నీ ఖర్చుల కంటే ఎక్కువ అయిన రోజు నువ్వు ఆ బకెట్ని విసిరి కొట్టచ్చు. ఇదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అప్పుడు జాబ్ అనేది అవసరం కాదు, అది ఒక చాయిస్. అప్పుడు నువ్వు మనీకి మాస్టర్ అవుతావు, మనీ నీకు బానిస అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం థియరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి కొన్ని సింపుల్ స్టెప్స్లో డిస్కస్ చేద్దాం. 1. ద ఆడిట్. వెంటనే నీ లాస్ట్ 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయి. నీ వేస్ట్ ఖర్చుల్ని ఒక రెడ్ కలర్లో హైలైట్ చేయి. నీ రెగ్యులర్ డే టు డే ఎక్స్పెన్సెస్ని ఒక ఎల్లో కలర్లో హైలైట్ చేయి. నీ ఫ్యూచర్కి హెల్ప్ అయ్యే ఖర్చులు, ఒక స్కిల్ కానీ, ఒక హెల్త్ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక గ్రీన్ కలర్లో హైలైట్ చేయి. రెడ్ను చూసి షాక్ అవ్వు, అదే నీ ఫస్ట్ విన్. ఎందుకంటే నిజం కనిపించగానే మార్పు మొదలవుతుంది. సెకండ్ స్టెప్, మాస్టర్ ద డెప్ట్ గేమ్. అప్పును జయించు. అప్పులో 2 రకాలు ఉంటాయి, తేడా తెలుసుకో. మొదటిది బ్యాడ్ డెబ్ట్, అంటే చెడ్డ అప్పు. పర్సనల్ లోన్లు, ఎక్కువ వడ్డీలు, ఇవి నీ పీక మీద కత్తి లాంటివి. వీటిని ఎంత త్వరగా తీర్చేస్తే నీకు అంత ఫ్రీడమ్. రెండవది గుడ్ డెబిట్, అంటే మంచి అప్పు. ఇది తెలివైన వాడి ఆయుధం. బ్యాంక్ డబ్బుతో, అంటే బ్యాంక్ లోన్తో నీ జేబులోకి డబ్బులు వేసి ఆస్తులను కొనడం. ఇక్కడ అప్పు అనేది నీకొక భారం కాదు, నువ్వు ఆర్థికంగా పైకి ఎదగడానికి వాడుకునే ల్యాడర్. చివరిగా, ఎక్కువ గంటలు పనిచేస్తేనే ఎక్కువ సంపాదిస్తా అంటే మిడిల్ క్లాస్ లాజిక్. ఎక్కువ వాల్యూ ఇచ్చే పని చేస్తేనే ఎక్కువ సంపాదిస్తా అంటే వెల్తీ లాజిక్. మార్కెట్లో హైయెస్ట్ పెయిడ్ స్కిల్స్ ఏవో రీసెర్చ్ చేయి. ఒక్కటి పిక్ చేయి. 6 నుంచి 12 నెలల పాటు దానిపై బ్రూటల్లీ ఫోకస్ చేయి. యు ఆర్ యువర్ ఫస్ట్ అసెట్. ఆ తర్వాత క్రియేట్ ద గ్యాప్. ఇన్కమ్ ఎంత పెరిగినా ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ స్పీడ్లో పెరిగిపోతే నువ్వు థ్రెడ్మిల్ మీద ఉన్నట్టు అక్కడే పరిగెడుతూనే ఉంటావు. ఉన్న ప్లేస్లోనే అలసిపోతావు. నీ ఇన్కమ్కి నీ ఖర్చులకి ఉన్న గ్యాప్ ఎంత పెద్దదైతే నీకు ఫ్రీడమ్ అంత దగ్గరవుతుంది. ఒక కొత్త ఫోన్ కొనడానికి ముందు నిన్ను నువ్వే అడుగు, ఇది నా ఫ్రీడమ్ డేట్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా వెనక్కి లాగుతుందా? ఈరోజు మనం చాలా మాట్లాడుకున్నాం, డబ్బు గురించి, స్వేచ్ఛ గురించి, పైప్లైన్స్ గురించి. ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి. కానీ రేపు ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు పాత జీవితం నిన్ను మళ్ళీ వెనక్కి లాగుతుంది. నీ పాత భయాలు, నీ పాత అలవాట్లు, నీ చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ ప్రపంచం నిన్ను మళ్ళీ ఆ చక్ర వ్యూహంలోకి నెట్టేయాలని చూస్తాయి. ఇవన్నీ మన వల్ల కాదులే అని నీ మైండ్ నీతోనే అబద్ధం చెప్తుంది. ఆ క్షణం నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే, నీ జీవితం ఒక యాక్సిడెంట్ కాదు. నువ్వు కేవలం ఆఫీస్కి వెళ్ళి బిల్లులు కట్టి ఒకరోజు చనిపోవడానికి పుట్టలేదు. నీలో ఒక ఫైర్ ఉంది, నీలో ఒక సామర్థ్యం ఉంది. కానీ డబ్బు లేదు అనే ఒకే ఒక్క రీజన్ ఆ ఫైర్ను ఆర్పేస్తోంది. నువ్వు పేదరికంలో పుట్టి ఉండొచ్చు, అది నీ తప్పు కాదు. కానీ నువ్వు పేదరికంలోనే ఉండిపోతే అది నీ చాయిస్. నీ పిల్లలు, నీ కుటుంబం, నాన్నకు డబ్బు లేదు కాబట్టి మన కళని చంపుకుందాం అని అనుకోవడం నీకు ఇష్టమేనా? నో, నీకు ఆ హక్కు లేదు. నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును కాపాడే బాధ్యత నీదే. డబ్బుని ప్రేమించు, దాన్ని గౌరవించు, దాన్ని సృష్టించు, కానీ దాన్ని నీ యజమానిని చేసుకోకు. నువ్వు మాస్టర్, అది ఒక టూల్. సో చివరికి ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది, టైం ఆర్ మనీ, ఏది ఎక్కువ వాల్యుబుల్? దీనికి సమాధానం ఫిలాసఫీలో లేదు, ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అతని మిగిలిన జీవిత కాలాన్ని కొనగలిగిన శక్తి కేవలం డబ్బుకు మాత్రమే ఉంది.
మనీ హ్యాస్ ద పవర్ టు బై టైం. ఇప్పుడు నీ టైం నీ కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని వృధా చేయకు. ఇన్వెస్ట్ ద టైం టు ఎర్న్ మనీ. ఈరోజు నువ్వు సంపాదించే డబ్బు రేపు నీ టైంను కొని నీకు ఫ్రీడమ్ని ఇస్తుంది. టైమ్ ఈజ్ లైఫ్, మనీ ఈజ్ ద డిఫెండర్ ఆఫ్ దట్ లైఫ్. రెండూ ముఖ్యమే, రెండింటినీ గెలుచుకో. సరే, మరి డబ్బు సమయం ఉంటే సరిపోతుందా? నిజం చెప్పాలంటే సరిపోదు. లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్లో వీటిని మించిన సవాళ్లు ఎదురవుతాయి. డబ్బుతో కొనలేనివి, సమయంతో మార్చలేనివి కూడా చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, డబ్బు ఆ సమస్యలను పూర్తిగా తీర్చలేకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కోవడానికి నీకు బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది. యుద్ధం గెలుస్తామో లేదో తెలియదు, కానీ ఖాళీ చేతులతో వెళ్ళడం కంటే చేతిలో ఆయుధంతో వెళ్ళడం బెటర్ కదా. మరి ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? డబ్బు గొప్పదా, సమయం గొప్పదా, లేక ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కమెంట్స్లో రాయండి. ఇక్కడే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. 90% మంది మరణశయ్య మీద ఉన్నప్పుడు ఇంకాస్త డబ్బు ఉంటే బాగుండేది అని అనుకోరు. ఇంకాస్త సమయం నా కోసం బతికి ఉంటే బాగుండేది అని మాత్రమే అనుకుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? సంపాదించడం మానేయాలా? కాదు. మన గోల్ డబ్బు కోసం పనిచేయడం కాదు, మన టైం వాల్యూని పెంచుకోవడం. ఒక స్కిల్ లేని ఒక కూలీ గంటకు 100 రూపాయలు సంపాదిస్తాడు. ఒక సర్జన్ గంటకు 1 లక్ష సంపాదిస్తాడు. సర్జన్ తన గంట సమయాన్ని అత్యంత ఖరీదైన దానిగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న బ్లూ ప్రింట్ చూద్దాం. చాలామంది జీవితం ఒక వింతైన ఉచ్చులో నడుస్తుంటుంది. వాళ్ళు టైంను ఖర్చు పెట్టి పని చేస్తారు, డబ్బు వస్తుంది, దాన్ని మళ్ళీ ఖర్చు చేస్తారు, మళ్ళీ రేపు అదే రిపీట్. ఈ లూప్ నిన్ను ఎప్పటికీ పనికి సమయానికి బానిసగానే ఉంచుతుంది. కానీ అసలైన ఆర్డర్ ఇది కాదు. అసలైన ఆర్డర్ ఇలా ఉండాలి. ముందు నీ టైంని డబ్బు కోసం కాదు, డీప్ స్కిల్ బిల్డింగ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఆ స్కిల్తో తక్కువ టైంలో ఎక్కువ వాల్యూను క్రియేట్ చేయాలి. ఆ డబ్బుతో నీ కాలాన్ని వెనక్కి కొనుక్కోవాలి, మనుషులను హైర్ చేయాలి, టూల్స్ కొనాలి, సిస్టమ్స్ను పెట్టాలి. నీ టైం మళ్ళీ నీ దగ్గరకు రావాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకో, డబ్బు సంపాదించడం అంటే అకౌంట్లో నంబర్లు పెరగడం కాదు. డబ్బు సంపాదించడం అంటే నీ జీవితం మీద నీకు తిరిగి కంట్రోల్ రావడం. నీ టైం నీ చేతుల్లో ఉన్న రోజే నువ్వు నిజంగా రిచ్. ఇక్కడే ఇంకొక నిజం మాట్లాడాలి. మీలో చాలామంది అంటారు, నేను ఈ స్కిల్స్ కోసమే డిగ్రీ చేశాను, ఇంజనీరింగ్ చదివాను, ఇదే నా స్కిల్. అది సరిపోదు. డిగ్రీ నీ స్కిల్ కాదు, డిగ్రీ నీ బేస్మెంట్ మాత్రమే. అది నేల. ఆ నేల మీద నువ్వు ఎంత ఎత్తు భవనం కడతావో అదే నీ వాల్యూ. ఎందుకంటే నిజం ఏంటంటే, లక్షల మంది నువ్వు చదివిందే చదివారు, నువ్వు విన్న లెక్చర్సే విన్నారు, నువ్వు రాసిన పరీక్షలే రాశారు. వాళ్ళందరిలో నిన్ను వేరు చేసే ప్రత్యేకత ఏంటి? డిగ్రీ నీకు ఎంట్రీ టికెట్ ఇస్తుంది, కానీ గేమ్ గెలిపించదు. గేమ్ గెలిపించేది నువ్వు డిగ్రీ తర్వాత ఎంత లోతుగా నేర్చుకున్నావో, నువ్వు ఎంత స్కిల్ఫుల్ అయ్యావో అనే పారామీటర్. మీరు ఇంకొక సింపుల్ లాజిక్ కూడా ఆలోచించండి. ఒకే సిలబస్ చదివిన వాళ్ళలో ఒకడికి గంటకు 500 అయితే ఇంకొకడికి గంటకు 50,000. తేడా ఎక్కడుంది? బేస్మెంట్లో కాదు, దాని మీద కట్టిన స్కిల్లో ఉంది. స్టోనిక్ ఫిలాసఫీలో ఒక సింపుల్ టెస్ట్ ఉంది. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని 2గా విడదీయమంటుంది. అవి నీ కంట్రోల్లో ఉన్నవి, నీ కంట్రోల్లో లేనివి. నీ శాలరీ, నీ బాస్, నీ ఎకానమీ, ఇవి నీ కంట్రోల్లో లేవు. కానీ నీ టైంని ఎలా వాడుతున్నావు, నీ డెసిషన్స్, నీ ఫోకస్, ఇవి నీ చేతిలో ఉన్నాయి. స్టోనిక్స్ చెప్తారు, నీ కంట్రోల్లో లేని వాటిపై ఆందోళన పడడం వృధా. నీ కంట్రోల్లో ఉన్న టైం మీద పూర్తి బాధ్యత తీసుకో. ఎడ్యుకేషన్ నీకు ఏం చేయాలో నేర్పించింది, కానీ మార్కెట్ అడిగేది నువ్వు ఎంత బాగా చేయగలవో అని. అందుకే గుర్తుపెట్టుకో, డిగ్రీ ఒక స్టార్ట్, స్కిల్ ఒక జర్నీ, మాస్టరీ ఒక లెవరేజ్. నువ్వు డిగ్రీ దగ్గరే ఆగిపోతే నువ్వు జనాల్లో కలిసిపోతావు. అదే డిగ్రీ మీద లోతైన స్కిల్ కడితే నువ్వు అరుదుగా మారుతావు. ఇప్పుడు ఇక్కడే ఒక క్లియర్ ట్రాన్సిషన్ కావాలి. నీ టైం విలువ పెరగాలంటే నీకు కొన్ని లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కాదు, సర్టిఫికేట్స్ కాదు. లైఫ్ స్కిల్స్ అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, నువ్వు ఎలా ప్రియారిటీస్ సెట్ చేస్తావు, నువ్వు ఎలా డిస్ట్రాక్షన్స్ కట్ చేస్తావు, నువ్వు ఎలా డెసిషన్స్ తీసుకుంటావు, నువ్వు ఎలా ఎమోషన్స్ కంట్రోల్ చేస్తావు, నువ్వు ఎలా లాంగ్ టర్మ్ థింకింగ్ చేస్తావు. ఇవి లేకపోతే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నీ టైం వాల్యూ పెరగదు. నీ టైం విలువ పెరగాలంటే నువ్వు 3 లేయర్స్ని అర్థం చేసుకోవాలి. మొదటి లేయర్ స్కార్సిటీ. నీకు ఒక సింపుల్ ప్రశ్న, నువ్వు చేసే పనిని ఇంకో 100 మంది చేయగలరా?
ఒకవేళ చేయగలిగితే నీ టైం విలువ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఉన్నదానికి విలువ ఉండదు. ఎవరైనా రీప్లేస్ చేయగలిగితే మార్కెట్ నీకు ఎక్కువగా పే చేయదు. డిగ్రీలు కాదు, ఎఫర్ట్ కాదు, ఇక్కడ లెక్కలేకి వచ్చేది ఒక్కటే, నువ్వు ఎంత అరుదైన వాడివి. సెకండ్ లేయర్ స్కేలబిలిటీ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ పని నీకు డబ్బు సంపాదిస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు ఇంకా నీ టైంని అమ్ముతున్నావు. స్కేలబుల్ పని అంటే ఒకసారి చేసిన పని మళ్ళీ మళ్ళీ డబ్బు తీసుకురావాలి. నువ్వు అక్కడ లేకపోయినా నీ పని చేస్తూనే ఉండాలి. అప్పుడే నీ ఆదాయానికి అప్పర్ లిమిట్ ఉండదు. అప్పుడే నీ టైంకి విముక్తి మొదలవుతుంది. ఇక మూడవ లేయర్ కాంపౌండ్ లూప్. ఇది చాలామందికి కనిపించదు. ఈరోజు నువ్వు నేర్చుకున్న స్కిల్ నీ రేపటి గంట విలువను పెంచుతుందా? ఒకవేళ 5 ఏళ్ల తర్వాత కూడా నువ్వు అదే పని, అదే రేటు, అదే జీవితం గడుపుతున్నావంటే నీ స్కిల్ అండ్ నీ వర్క్ ఇంకా కాంపౌండ్ అవ్వడం లేదు. నువ్వు టైంని ఖర్చు చేస్తున్నావు. నిజమైన స్కిల్ అంటే ప్రతిరోజు నేర్చుకున్నది నీ భవిష్యత్ విలువను పెంచాలి. ఇప్పుడే గేమ్ మారుతుంది. నువ్వు అర్థం చేసుకోవాల్సిన స్ట్రాటజీ ఒక్కటే, నీ కాలాన్ని అమ్మి డబ్బు సంపాదించడం మానేయాలి. నీ స్కిల్తో డబ్బును క్రియేట్ చేయడం మొదలు పెట్టాలి. టైం అమ్మితే ఒక లిమిట్ ఉంటుంది, స్కిల్ క్రియేట్ చేస్తే ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం నిన్ను ఒక రిచ్ పర్సన్ చేయడం కాదు, నిన్ను అవేర్ చేయడం. కాబట్టి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు నువ్వు గడిపే ప్రతి గంట నీ రేపటి జీవితాన్ని బిల్డ్ చేస్తోందా, లేక నీ శక్తిని మెల్లగా నిశ్శబ్దంగా డ్రైన్ చేస్తోందా? ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు నిజాయితీగా ఆన్సర్ నీకు నువ్వు చెప్పుకో. కాలాన్ని వృధా చేసే మందలో ఒకడిగా ఉంటావో, లేదా నీ కాలాన్ని నీ సామ్రాజ్యంగా మార్చుకుంటావో నిర్ణయించుకో. నువ్వు ఈరోజు నీ సమయాన్ని దేనికోసం పెట్టుబడి పెట్టావో నిజాయితీగా కామెంట్స్లో రాసేయి. ఈ వీడియో నీ ఆలోచనని 1% మార్చగలిగితే షేర్ చేయి. ప్రకృతిలో ప్రళయం వస్తే ప్రతి ప్రాణి ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని దాక్కుంటుంది. పిచ్చుకలు గూట్లోకి పారిపోతాయి, కాకులు భయంతో అరుస్తాయి. కానీ ఈ మొత్తం విధ్వంసంలో ఆ తుఫానుని చూసి ఆనందంతో తాండవం చేసే ఒకే ఒక యోధుడు ఢేగా. ఇది సాధారణమైన పక్షి కాదు, ఇది ఒక బయోలాజికల్ స్నైపర్. 5 కిలోమీటర్ల ఎత్తు నుండి తన లక్ష్యాన్ని సెకండ్లలో లాక్ చేయగలదు. దీనికి భయం తెలియదు, డిస్ట్రాక్షన్ అసలే తెలియదు. ఈరోజు నీలో నిద్రపోతున్న ఆ డేగని నిద్రలేపుదాం. ఒక డేగ ఆకాశంలో ఎగరకుండా నేల మీద నడిస్తే దాని రెక్కలే దానికి అతిపెద్ద బరువు. అలాగే నువ్వు చేయాల్సిన గొప్ప పనులు చేయకుండా చిన్న చిన్న భయాలతో ఆగిపోతే నీ టాలెంటే నీకు బరువుగా మారుతుంది. నీకు వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం, ఆ బాధ అవి నిన్ను చంపడానికి రాలేదు. అవి నీకు గుర్తు చేస్తున్నాయి నువ్వు ఉండాల్సిన స్థానం ఇది కాదు, నీ రేంజ్ వేరు అని. నీ వీపు మీద ఉన్న ఆ బరువుని చూసి తిట్టుకోకు. అది నీకు ఒక సిగ్నల్, నువ్వు ఎగరాల్సిన సమయం వచ్చింది అని చెప్పే వార్నింగ్. యూజ్ చేయని ఒక కత్తికి తుప్పు పట్టినట్టు యూజ్ చేయని నీ ఎనర్జీ ఇప్పుడు నీకు ఒక బరువుగా మారింది. ఈ వీడియోని నువ్వు క్లిక్ చేసావంటే దాన్ని వాడేసే టైం వచ్చేసింది. ఒక కోడిని తీసుకెళ్లి కొండ అంచున నిలబెడితే అది కిందకు చూసి పడిపోతానేమో అని వణికిపోతుంది. కానీ ఒక డేగను అక్కడ నిలబెడితే అది పైకి చూసి ఇది నా సామ్రాజ్యం అని గర్విస్తుంది. సేఫ్టీ అనేది పిరికివాడి స్వర్గం, ప్రమాదం అనేది వీరుడికి ఇల్లు. నీకు ఆహారం కావాలంటే నేల మీద దొరుకుతుంది, కానీ నీకు గెలుపు కావాలంటే నువ్వు ఆకాశంలోకి వెళ్ళాలి. భయపడకు, నీ డిఎన్ఏలోనే వేట ఉంది. జీవితంలో సమస్యలు రాకూడదని కోరుకోకు, అవి రాకపోతే నువ్వు ఎగరలేవు. తుఫాను వచ్చినప్పుడు పిచ్చుకలు దాక్కుంటాయి, కానీ డేగ ఆ తుఫాను గాలిని వాడుకొని రెక్కలు ఆడించకుండానే ఆ ప్రెషర్తోనే పైకి లేస్తుంది. అంటే దానికి ఆ తుఫాను అనేది కష్టం కాదు, అదొక లిఫ్ట్ లాంటిది. ద హార్డర్ ద విండ్ బ్లోస్, ద హయ్యర్ ద ఈగల్ ఫ్లైస్. ఎంత బలంగా గాలి వీస్తే అంత ఎత్తుకు ఈగలు ఎగురుతుంది. నీకు ఆఫీస్లో ప్రెషర్ ఉందా? అప్పులు ఉన్నాయా? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? గ్రేట్, అవే నీ తుఫానులు. వాటిని చూసి కుంగిపోకు. ఆ కసిని ఇంధనంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో నీకు తెలుస్తుంది. నీలో నిద్రపోతున్న ఈగల్ని నిద్రలేపే టెక్నిక్స్ ఈ వీడియోలో ఉన్నాయి. నువ్వు ఏదైనా సాధించాలి అని బయలుదేరినప్పుడు నిన్ను కిందికి లాగడానికి 100 మంది రెడీగా ఉంటారు. నీ వెనుక మాట్లాడేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నీ సామర్థ్యాన్ని శంకించేవాళ్ళు.
వీళ్ళే నీ లైఫ్లో చికాకులు పుట్టించే కాకులు. వాళ్ళు నిన్ను పొడుస్తారు, నిన్ను ఇరిటేట్ చేస్తారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? తిరిగి అరవాలా? గొడవ పడాలా? అస్సలు కాదు. వాళ్ళని ఎలా డీల్ చేయాలో డేగ దగ్గర నేర్చుకో. డేగ మీద దాడి చేసే దమ్మున్న ఏకైక పక్షి కాకి. కాకి డేగ వీపు మీద కూర్చొని దాని మెడని పొడుస్తుంది, దాన్ని విసిగిస్తుంది. కానీ డేగ ఏం చేస్తుందో తెలుసా? అది కాకితో గొడవ పడదు, వెనక్కి తిరిగి కాకిని కొట్టదు. అది తన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోదు. డేగ చేసేది ఒక్కటే, ఇట్ జస్ట్ ఫ్లైస్ హయ్యర్. అది తన రెక్కలు విప్పి ఆకాశంలో ఇంకా పైకి వెళ్తుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆ ఎత్తులో కాకి ఊపిరి పీల్చుకోలేదు. అది స్పృహ తప్పి కింద పడిపోతుంది. నీ జీవితంలో కూడా చాలా కాకులు ఉన్నాయి. వాళ్ళతో వాదించకు. జస్ట్ నీ స్థాయిని పెంచుకో. నీ సక్సెస్ ఎంత ఎత్తుకు వెళ్ళాలి అంటే నీ గురించి చెడుగా మాట్లాడేవాడు ఆ కాకిలాగా ఆక్సిజన్ అందక ఊపిరి ఆగాలి. నిన్ను కిందకి లాగాలి అనుకునే వాళ్ళకి నీ సమాధానం నిశ్శబ్దం మరియు ఎదుగుదల. నీ రెక్కలు విప్పు, ఆ భయాన్ని కిందికి విసిరేయి. నీ పగ అనేది అరుపుల్లో ఉండకూడదు, నీ గెలుపులో ఉండాలి. కానీ గుర్తుపెట్టుకో, డేగలా బతకడం ఫ్రీ కాదు. దానికి ఒక ప్రైజ్ ఉంది. నువ్వు మారాలి అనుకుంటున్నావు, కానీ పెయిన్ వద్దు అంటున్నావు. సారీ, అది కుదరదు. చరిత్రలో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. డేగ 40 ఏళ్ల వయసులో తనని తాను కొత్తగా మలుచుకోవడానికి ఒక నరకాన్ని అనుభవిస్తుంది అని. దాని ముక్కు మొద్దు పారిపోతుంది, రెక్కలు బరువెక్కిపోతాయి. అప్పుడు అది బతకాలంటే తన పాత ముక్కును పగలగొట్టుకోవాలి, తన పాత ఈకలని తానే పీకేసుకోవాలి. రక్తం కారుతుంది, ప్రాణం పోయేంత బాధ ఉంటుంది. కానీ ఆ 150 రోజుల నరకం భరిస్తేనే దానికి మరో 30 ఏళ్ల కొత్త జీవితం వస్తుంది. ఇది బయాలజికల్గా నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇందులో ఉన్న ఒక పాఠం మాత్రం పచ్చి నిజం. నీ జీవితంలో కూడా ఆ పాత ఈకలు ఉన్నాయి. నీ బద్ధకం, నీ భయం, నా వల్ల కాదు అనే నీ నెగిటివ్ ఆలోచనలు, నిన్ను వెనక్కి లాగే నీ స్నేహాలు, ఇవే ఆ బరువైన ఈకలు. నువ్వు రాబోయే 5 ఏళ్లలో ఒక కింగ్ లాగా బతకాలి అంటే ఈ 6 నెలలు ఒక సైనికుడిలా కష్టపడాలి. నీ పాత వర్షన్ చచ్చిపోవాలి. సైకాలజీలో దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటాం. పాత అలవాట్లను చంపేసి కొత్త అలవాట్లను పుట్టించడం. ఆ ప్రాసెస్లో పెయిన్ ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, ఏడుపు వస్తుంది. కానీ భయపడకు, ఆ పెయిన్ నిన్ను చంపట్లేదు, నిన్ను ఒక యోధుడిలా తయారు చేస్తోంది. ఆ మంటలో కాలిపోకు, ఆ మంటలో ఆయుధంలా మారు. నువ్వు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఒంటరితనం. నీ ఫ్రెండ్స్ నిన్ను పిలవడం మానేస్తారు, నీ చుట్టూ జనం తగ్గిపోతారు. అప్పుడు నువ్వు భయపడతావు, అయ్యో నేను ఒంటరిగా మిగిలిపోయానేమో అని. కానీ డేగను చూడు, పిచ్చుకలు గుంపుగా తిరుగుతాయి, గొర్రెలు మందగా వెళ్తాయి. కానీ చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తాడు. ఈగల్స్ ఫ్లై అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అర్థం నువ్వు ఎదుగుతున్నావు అని. కింద ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కానీ పైన ఆకాశం ఖాళీగా ఉంటుంది. శిఖరం మీద రద్దీ ఉండదు, అక్కడ ఉండేది నువ్వు, నీ గెలుపు మాత్రమే. ఆ ఒంటరితనాన్ని చూసి బాధపడకు, దాన్ని ఎంజాయ్ చెయ్యి. అది లోన్లీనెస్ కాదు, అది సాలిట్యూడ్, అంటే ఏకాంతం. నీతో నువ్వు గడిపే ఆ సమయమే నీ అసలైన శక్తిని బయట పెడుతుంది. డేగకు ఉన్న అతి పెద్ద సూపర్ పవర్ దాని రెక్కలు కాదు, దాని బలం కాదు, దాని చూపు, దాని విజన్. ప్రకృతిలో 2 రకాల చూపులుంటాయి. ఒకటి ప్రే విజన్, 2 ప్రిడేటర్ విజన్. అంటే మొదటిది వేటాడబడే చూపు అయితే రెండవది వేటగాడి చూపు. మీరు కోడి కళ్ళను గమనిస్తే అవి 2 పక్కలకే ఉంటాయి. ఎందుకంటే కోడి ఎప్పుడూ భయంతోనే ఉంటుంది. ఎక్కడ నుంచి ప్రమాదం వస్తుందో అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉంటుంది. అది బతుకుతుంది కానీ ఎప్పుడూ పారిపోతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు డేగను చూడండి, డేగ కళ్ళు ముందుకు ఉంటాయి. చుట్టూ ఏం జరుగుతుందో కాదు, దాని చూపంతా ఒకే దిశలో ఉంటుంది. లక్ష్యం ఎక్కడుందో దాన్నే చూస్తుంది, భయాన్ని కాదు, అడ్డంకులను కాదు. డేగకు కాగ్నిటివ్ టనలింగ్ అనే శక్తి ఉంది. అది వేటను లాక్ చేసిన తర్వాత దాని కంటికి చుట్టూ ఉన్న ప్రపంచం బ్లర్ అయిపోతుంది. కేవలం టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది, లక్ష్యం మాత్రమే. అదే డేగ చూపు, అదే డేగ మైండ్ సెట్. చూపు మారితే జీవితం మారుతుంది. అంతేకాదు,
గాలిలో దుమ్ము రేగితే మామూలు పక్షులు కళ్ళు మూసుకుంటాయి, కానీ డేగ తన మూడో రెప్పని అడ్డు పెట్టుకుంటుంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీల్డ్ లాంటిది. దీనివల్ల కన్ను సేఫ్గా ఉంటుంది, కానీ చూపు మాత్రం టార్గెట్ మీదే ఉంటుంది. నీకు కూడా ఈ సైకలాజికల్ ఫోకస్ కావాలి. సమాజం నీ మీద విమర్శలు అనే దుమ్ముని చల్లుతుంది. సామాన్యుడు కళ్ళు మూసుకుంటాడు, గివప్ ఇచ్చేస్తాడు. కానీ ఈగల్ మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఆ విమర్శలని ఆపుతాడు, కానీ తన ఫోకస్ని పోగొట్టుకోడు. నీకు 5 కిలోమీటర్ల విజన్తో పాటు ఆఖరి 5 ఇంచుల మీద ఫోకస్ కూడా ఉండాలి. ఫోకస్ పెట్టిన వెంటనే డేగ దాడి చేయదు. ఈ కాలంలో మనందరికీ ఉన్న అతిపెద్ద జబ్బు తొందర, ఇంపేషన్స్. ఏదైనా ఈరోజే అయిపోవాలి, రిజల్ట్ ఇప్పుడే రావాలి అనుకుంటాం. కానీ డేగను చూడు, అది లక్ష్యాన్ని చూశాక గంటల తరబడి ఆ కొమ్మ మీద కదలకుండా, శబ్దం చేయకుండా విగ్రహంలా కూర్చోగలదు. చిన్న చిన్న పక్షులు అటు ఇటు ఎగిరి శక్తిని వృధా చేసుకుంటాయి, కానీ డేగ సరైన సమయం కోసం వేచి చూస్తుంది. దీన్ని స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారు. ఓపిక అంటే ఖాళీగా కూర్చోవడం కాదు, అవకాశం కోసం కాపు కాయడం. నువ్వు బిజినెస్ చేసినా, కెరీర్లో ఉన్నా రోజు గెలవాల్సిన అవసరం లేదు, కానీ సరైన టైం వచ్చినప్పుడు డేగలాగా ఒక్క దెబ్బ కొట్టాలి. ఆ ఒక్క దెబ్బతో నీ జీవితం సెటిల్ అయిపోవాలి. చిరుతకు పరిగెడితేనే వేట, కానీ డేగకు వేచి చూస్తేనే వేట. డేగలో నాకు బాగా నచ్చే ఇంకొక క్వాలిటీ దాని గ్రిప్. డేగ పట్టు సాధారణ పట్టు కాదు. డేగ తన గోర్లతో వేటని పట్టుకున్న మరుక్షణం దాని కండరాలు లాక్ అయిపోతాయి. ఆ తర్వాత ఆ వేట ఎంత గింజుకున్నా, ఎంత బరువున్నా డేగ వదలదు. అవసరమైతే ఆ బరువుకి డేగ నీళ్ళల్లో మునిగిపోతుందేమో, కానీ పట్టు మాత్రం సడలించదు. ఒకసారి లక్ష్యాన్ని పట్టుకుంటే ప్రాణం పోయినా సరే దాన్ని వదలకూడదు. దీన్నే ద డెత్ గ్రిప్ అంటారు. సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళడానికి నువ్వు టూరిస్టువి కాదు, వారియర్వి. పట్టు వదలకు. చివరికి గెలిచేది ఆ బరువు కాదు, నీ పట్టుదల. చివరిగా డేగకు తెలుసు, నేల మీద ఉండే సుఖాలు, నేల మీద ఉండే గొడవలు అల్పమైనవి అని. అందుకే అది మేఘాలపైన బతుకుతుంది. నీ స్టాండర్డ్స్ని పెంచుకో. చిన్న చిన్న ఆనందాల కోసం, సోషల్ మీడియా లైకుల కోసం, పనికిరాని వాదనల కోసం నీ జీవితాన్ని తక్కువ చేసుకోకు. ఎప్పుడైతే నువ్వు నాకు ఇది చాలదు, నేను ఇంకా ఎత్తుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన ఈగల్వి అవుతావు. ఆకాశం నీ లిమిట్ కాదు, ఆకాశం నీ ఇల్లు. స్కై ఈజ్ నాట్ యువర్ లిమిట్, స్కై ఈజ్ యువర్ హోమ్. క్యూఆర్ కోడ్ కనిపెట్టిన వ్యక్తికి స్విగ్గీలో డిస్కౌంట్ కోసం వెతికే మనకి తేడా ఏంటి? అతని ఐడియా ప్రపంచాన్ని మార్చేసింది. మన ఐడియా 100 రూపాయలు సేవ్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ తెలివి కాదు, డబ్బు కాదు, అది మన బ్రెయిన్లో ఉన్న ఒకే ఒక్క హిడెన్ స్విచ్. ఈరోజు ఈ వీడియోలో ఆ స్విచ్ని ఎలా వెతికి ఆన్ చేయాలో చూపిస్తా. స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా. నీ చేతిలో ఉన్న ఫోన్, నువ్వు వేసుకున్న టీషర్ట్, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, చివరికి గోళ్ళు కట్ చేసుకునే ఆ చిన్న నెయిల్ కటర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బ్రో? ఊరికే ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు కదా. ఎప్పుడో ఎవరో ఒకరి బ్రెయిన్లో పుట్టిన ఒక చిన్న ఐడియా వల్లే కదా ఇవన్నీ ఈరోజు మన లైఫ్లో ఉన్నాయి. మరి నీకేమనిపిస్తుంది? అలాంటి ఐడియాలు నాకెందుకు రావురా? నా ఆలోచనలన్నీ ఆన్లైన్లో బెస్ట్ డీల్స్ ఎలా పట్టాలి, క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఎలా వాడాలి, ఫ్రెండ్స్తో కలిసి ఓటీటీ అకౌంట్ ఎలా షేర్ చేసుకోవాలి, ఇంతవరకే ఆగిపోతున్నాయని బాధపడుతున్నావా? నీ టాలెంట్ జస్ట్ అంతంత మాత్రమే కాదు, అంతకు 1000 రెట్లు ఎక్కువ. నువ్వు ఈ వీడియో మొత్తం చూడు, నీ బ్రెయిన్లో కూడా లైఫ్ చేంజింగ్ ఐడియాలు పుట్టించే పవర్ ఉందని నీకు కూడా నమ్మకం వస్తుంది. ఒక సింపుల్ అనాలిసిస్ చేద్దాం. అసలు మనకు ఐడియాస్ ఎందుకు రావంటే, మనం మనసులో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టుకున్నాం. ఈ ఫ్యాక్టరీలో ప్రతి ఆలోచనకు ఒక లాజిక్ ఉండాలి. మనమే సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా కొత్త పిచ్చి వింత ఐడియా పుట్టగానే ఇది పనికొస్తుందా, దీనివల్ల లాభం ఏంటి అని స్టాంప్ గుద్ది అక్కడే చంపేస్తారు. అసలైన ఐడియా ఒక్క ఆలోచన కాదు, అది సంబంధం లేని 100 ఆలోచనల మధ్య పుట్టే ఒక కనెక్షన్. ఐడియా అంటే కొత్తగా సృష్టించడం కాదు, ఉన్న వాటిని కలపడం అంతే. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా విను. ఒక 600 ఏళ్ల ముందు ఒక పుస్తకాన్ని కాపీ చేయాలంటే దాన్ని మళ్ళీ చేత్తో రాయాలి. ఒక్క పుస్తకాన్ని కాపీ చేయడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టేది. అందుకే అప్పట్లో పుస్తకాలంటే బంగారం లెక్క. పెద్ద పెద్ద రాజులు, డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేవి. జ్ఞానం అంతా లాక్ చేయబడి ఉండేది. అప్పుడే జర్మనీలో గూటెన్బర్గ్ అనే ఒక అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది.
అతను వైన్ తయారు చేసే ఒక మెషిన్ చూశాడు. ద్రాక్షను గట్టిగా ప్రెస్ చేస్తారు కదా, అలా అతను చిన్న చిన్న లెటర్స్ని తయారు చేసి వాటికి ఇంక్ పూసి పేపర్పై గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? అంతే, సింపుల్ ఐడియా. చేత్తో రాసే బదులు ఇలా అచ్చుగుద్దితే ఒకేసారి 100 కాపీలు రెడీ. ఆ ఒక్క ఐడియాతో పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. జ్ఞానం లాకర్ నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరి చేతికి అందింది. ఇంక అంతే, ప్రపంచం మొత్తం మారిపోయింది. చూసావా, అతను ఒక చిన్న ఐడియాతో ప్రపంచంలో ఎంత పెద్ద మార్పు తెచ్చాడో. ఇక్కడ అతను ఏమీ కొత్తగా కనిపెట్టలేదు. ఆయన జస్ట్ కొన్ని డాట్స్ని కలిపాడు. వైన్ మేకింగ్ మిషన్ ఆల్రెడీ ఉంది. అందులో ఉన్న ప్రెస్సింగ్ లాజిక్ని తీసుకొచ్చి ఒక బుక్ ప్రింటింగ్కి ఎలా వాడుకోవచ్చో అప్లై చేశాడు. సో నువ్వు కూడా ఒక రీసెర్చర్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా కొత్తగా ఏమీ ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. నీ చుట్టూ ఉన్న సమస్యల్ని గమనించు. నీకు చికాకు తెప్పించే ప్రతి సమస్య ఒక కొత్త ఐడియాకి గేట్ తెరిచినట్టే. దీనికి కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర మన సామాన్లను పెడితే వాళ్ళు బీపీ పని స్కాన్ చేసి కొన్ని సెకండ్స్లో బిల్ ఇచ్చేస్తున్నారు. కానీ ఒక 50-60 ఏళ్ళ వెనక్కి వెళ్ళు, అప్పుడు ఈ బీప్ బీప్ సౌండ్ లేదు. ప్రతి వస్తువు మీద ఉన్న ధరను చూసి చేత్తో బిల్ రాయాలి. స్టాక్ ఎంతుందో లెక్క పెట్టాలి అంటే రాత్రంతా కూర్చుని ఒక్కొక్కటిగా లెక్క పెట్టాలి. అసలు ఎంత పెద్ద హెడేక్ కదా అది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చాలామంది ఆలోచిస్తుంటే నార్మన్ వుడ్లాండ్ అనే ఒక అతనికి బీచ్లో కూర్చున్నప్పుడు ఒక సింపుల్ ఐడియా వచ్చింది. అతను ఇసుకలో వేళ్లతో కొన్ని గీతలు గీస్తున్నాడు. అప్పుడే అతనికి టెలిగ్రాఫ్లో వాడే మోర్స్ కోడ్ లాజిక్ గుర్తొచ్చింది. ఈ లాజిక్ని అప్పట్లో మన గూఢాచారులు వాడేవాళ్ళు. డాట్ అండ్ డాష్. చాలా సెన్సిటివ్ మెసేజెస్ అని వాటిలోనే పంపించేవాళ్ళు. మరి ఈ వుడ్లాండ్ అనే వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు. నేను కూడా ఈ సన్న గీతలు, లావు గీతలను ఉపయోగించి వస్తువుల సమాచారాన్ని దాచొచ్చు కదా అని అనుకున్నాడు. అంతే, ఇసుకలో సరదాగా గీసిన గీతల నుండి పుట్టిందే బార్కోడ్. ఈ ఐడియా సూపర్గా వర్కౌట్ అయింది. కానీ దాంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ బార్కోడ్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ని మాత్రమే క్యారీ చేయగలదు. జస్ట్ ఒక నెంబర్ అంతే. జపాన్లో టొయోటా కార్ల కంపెనీ ఉంది కదా, వాళ్ళ ఫ్యాక్టరీలో వేల కొద్ది కార్ల భాగాలను ట్రాక్ చేయడానికి ఈ చిన్న బార్కోడ్ సరిపోలేదు. వాళ్ళకి ఇంకా బెటర్గా ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేసేది ఏదైనా కావాలి. అప్పుడు అక్కడ పనిచేసే ఒక అంకుల్కి ఒక సింపుల్ ఆలోచన వచ్చింది. ఈ గీతలను కేవలం అడ్డంగా కాకుండా చదరంగం బోర్డు, ఒక చెస్ బోర్డు లాగా అడ్డంగా నిలువుగా పెడితే ఈ చిన్న బాక్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాడు. ఆ చిన్న ఆలోచన నుంచి పుట్టిందే మనం ఈరోజు వాడే క్యూఆర్ కోడ్. మీకు అతని పేరు తెలిస్తే కమెంట్స్లో రాయండి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మొదట్లో ఇది కేవలం ఫ్యాక్టరీలో కార్ల భాగాల కోసం మాత్రమే వాడారు. కానీ ఒక 15 ఏళ్ల తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాక దాని అసలు పవర్ ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు చూడు, మనం యూపీఐ పేమెంట్ చేయాలన్నా, వైఫైకి కనెక్ట్ అవ్వాలన్నా, ఒక రెస్టారెంట్ మెనూ చూడాలన్నా ప్రతి దానికి అదే. ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న సమస్యను సాల్వ్ చేయడానికి పుట్టిన ఐడియా ఇప్పుడు ప్రపంచం అంతటిని నడిపిస్తోంది. చూసావా ఐడియాలు ఎలా పనిచేస్తాయో? అందుకే నీకెప్పుడైనా ఒక ఐడియా వస్తే దాన్ని వెంటనే పట్టుకోవాలి. ఇక్కడ 10 సెకండ్స్ రూల్ ఉంది. ఐడియా వచ్చిన 10 సెకండ్లలోనే దాన్ని ఒక పేపర్ మీద కానీ, నీ ఫోన్లో నోట్స్లో కానీ నువ్వు రాసుకోకపోతే అది శాశ్వతంగా గాలిలో మాయమైపోతుంది. సరే, నీకు ఐడియా వచ్చింది, ఒక పేపర్పై పెట్టావు, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి. ఇక్కడే చాలామందికి భయం, ఫెయిల్ అవుతామేమో అని. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక సైంటిస్ట్ దృష్టిలో ఫెయిల్యూర్ అనేదే లేదు, కేవలం డేటా ఉంటుందంతే. సో ఈ ఐడియా జనరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్, మైండ్ని ట్యూన్ చేసుకో. మనం చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే, ఐడియా కోసం ఎక్కడో ఆకాశంలో వెతుకుతాం, కానీ ఐడియాలు మన చుట్టూనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎల్కేజీ పిల్లాడిలా ఆలోచించు. చిన్నపిల్లల్ని చూసావు కదా, అది ఎందుకు అలా ఉంది, అది ఎందుకు ఇలా లేదు అని క్వశ్చన్స్తో చంపేస్తారు. మనం పెద్దయ్యాక ఎందుకు అని అడగడం మానేస్తాం. అదే పెద్ద తప్పు. ఆ అలవాటుని మళ్ళీ వెనక్కి తీసుకురా. ప్రతి దాన్ని ప్రశ్నించు. బైక్కి 2 టైర్లు ఎందుకున్నాయి, మూడోది పెడితే ఏటీఎం నుండి డబ్బులు కాదు, బిర్యానీ కూడా వస్తే? పిచ్చి ప్రశ్నలే కావచ్చు, కానీ ఆ పిచ్చి ప్రశ్నల నుంచి నీకు సూపర్ ఐడియాలు పుడతాయి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే ఈ ఛానల్లో వచ్చే చాలా కంటెంట్ మీకు నచ్చుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే, కంప్లైంట్ చేయడం ఆపి గమనించడం మొదలుపెట్టు. మన లైఫ్లో సగం కంప్లైంట్స్గా సరిపోతుంది. ట్రాఫిక్ భరించలేకపోతున్నాం రా, ఈ క్యూ ఇంత పెద్దగా ఉంది. ఇలా నెక్స్ట్ టైం అలా కంప్లైంట్ చేసే బదులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏదైనా సింపుల్ ఐడియా ఉందా అని ఆలోచించు.
నీకు చికాకు తెప్పించే ప్రతి సమస్య ఒక కొత్త ఐడియాకి గేట్ తెరిచినట్టే. కనెక్ట్ ద డాట్స్. బిర్యానీ అంటే ఏంటి? రైస్, చికెన్, మసాలా వేరువేరుగా ఉన్న వాటిని కలిపి దమ్ పెడితే వచ్చే ఒక అద్భుతం. మన సింపుల్ ఐడియాస్ కూడా అలాంటివే. నీకు తెలిసిన 2-3 వేరువేరు విషయాలను కలిపితే ఒక కొత్త ఐడియా పుడుతుంది, అంతే. సెకండ్ స్టెప్ ఏంటి? ఐడియాను ఎలా పట్టుకోవాలి. సరే, మైండ్ని ట్యూన్ చేసావు, ఇప్పుడు ఆ స్పార్క్ని ఎలా పట్టుకోవాలి? ఫస్ట్ నీ లైఫ్లో ఉన్న అతిపెద్ద తలనొప్పి ఏంటో చూడు. నిన్ను ఏది ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది, దానికి సొల్యూషన్ వెతుకు. ఎందుకంటే నీలాంటి ప్రాబ్లంతో లక్షల మంది ఉంటారు. నువ్వు నీ కోసం కనుక్కున్న సొల్యూషన్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. డ్రాప్ బాక్స్ ఐడియా అలా వచ్చిందే. ఒక స్టూడెంట్ తన పెన్ డ్రైవ్ మర్చిపోయి ఇబ్బంది పడ్డాడు. ఆ ప్రాబ్లం నుండి పుట్టిందే ఒక $1 బిలియన్ కంపెనీ. ఇంకా థర్డ్ స్టెప్, మనకు వచ్చిన ఐడియాని సెట్ చేయడం. మనకు వచ్చే ఫస్ట్ ఐడియా ఎప్పుడు కొంచెం డల్గా అటు ఇటుగా ఉంటుంది. దాన్ని వదిలేయకు, దాన్ని కొంచెం సెట్ చేయాలి, దాన్ని కొంచెం మేకప్ వేయాలి. నీ ఐడియాని ఒక బొమ్మలా ఊహించుకో. దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చా? దీనికి వేరే ఐడియాలను కలపొచ్చా? దీన్ని రివర్స్లో ఆలోచిస్తే ఎలా అవుతుంది? ఇలా దాంతో ఆడుకో, దాన్ని ఇంప్రూవ్ చేయి. ఫ్రెండ్స్కి చెప్పు, తిట్టించుకో. నీ ఐడియా నీలోనే దాచుకోకు. వాళ్ళు ఇది దొబ్బేసిందిరా, ఇది వర్కౌట్ అవ్వదురా అన్నా పర్వాలేదు. వాళ్ళు చెప్పే ప్రతి మాట నీ ఐడియాలోని లోపాలను సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్లియర్గా చెప్తున్నా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్లా నటించే వాళ్ళతో కాదు, వాళ్ళు మీ ఐడియాని చంపేస్తారు. ఇక ఫోర్త్ స్టెప్, టెస్టింగ్. ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా టెస్ట్ చేయడం. నీ ఐడియా నీకు నచ్చింది కానీ జనాలకు నచ్చుతుందా? దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారా? అంటే సినిమా తీయకు, ట్రైలర్ రిలీజ్ చేయి. నీ ఐడియాని మొత్తం రెడీ చేసేసి లక్షలు ఖర్చు పెట్టుకోకు. దాన్ని సింపుల్గా, చాలా సింపుల్గా, చిన్నగా చేసి జనాల మీదకి వదులు. దాన్ని MVP అంటారు, మినిమం వయబుల్ ప్రోడక్ట్. అంటే నీ ఐడియా యొక్క బేసిక్ వర్షన్. జనాలు దాన్ని ఎలా వాడుతున్నారో చూసి ఫీడ్బ్యాక్ తీసుకో. ఆ తర్వాత పెద్దగా ప్లాన్ చేయి. సరైన క్వశ్చన్స్ అడుగు. జనాల దగ్గరికి వెళ్ళి నా ఐడియా నచ్చిందా అని అడక్కు. ఎవరైనా బాగుంది అనే చెప్తారు. బదులుగా దీనికోసం నువ్వు డబ్బులు ఇస్తావా అని సూటిగా అడుగు. అప్పుడు వస్తుంది రియల్ ఆన్సర్. ఇక లాస్ట్ స్టెప్, సక్సెస్ ఆర్ రీట్రై. ఫెయిల్ అయితే ఫీల్ అవ్వకు. మొదటి ప్రయత్నంలోనే ఐడియా వర్కౌట్ అవ్వకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. ఓకే, ఈ దారి కరెక్ట్ కాదు అని తెలుసుకున్నావు, అంతే. ప్రతి ఒక్కరూ చెప్పే థామస్ ఎడిసన్ కథ తెలుసు కదా. బల్బును కనిపెట్టే ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ప్రతి ఫెయిల్యూరు ఒక పాఠం. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండు. ప్రపంచాన్ని మార్చే ఐడియాలు పెద్ద పెద్ద సైంటిస్టులకు, బిలియనీర్లకు మాత్రమే రావు. క్వశ్చన్స్ అడిగే వాళ్లకు, ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేసే వాళ్లకు, ఓడిపోవడానికి భయపడని నీలాంటి నాలాంటి వాళ్ళకే వస్తాయి. ఆ పవర్ నీ బ్రెయిన్లో కూడా ఉంది. దాన్ని వాడడం మొదలుపెట్టు. ఒక ఐడియా రావడం అనేది కథకి ఆరంభం మాత్రమే. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ సమాధానం నీ మాటల్లో ఉండకూడదు, నీ చేతల్లో ఉండాలి. నీ రెక్కల బలం నీకు తెలియాలంటే ఒడ్డున నిలబడి సముద్రాన్ని చూస్తే సరిపోదు. ముందుకు దూకాలి. భయపడకు, ఎగురు. కింద పడతానేమో అనే డౌట్ వద్దు. కింద పడితే లేవచ్చు, కానీ ఎగరకపోతే అసలు బతికి ఉండి కూడా చచ్చినట్టే. శరీరానికి బలం కావాలంటే జిమ్కి వెళ్ళినట్టు, నీ మైండ్ సెట్ బలపడాలంటే నీకు మెంటల్ జిమ్ కావాలి. ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే మనం ఇక్కడ టైంపాస్ చెయ్యం, యుద్ధం చేస్తాం. నీ వీక్నెస్తో యుద్ధం చేస్తాం, నీ భయాలతో యుద్ధం చేస్తాం. నీలో ఆ డేగ నిజంగా నిద్రలేస్తే కమెంట్స్లో ఐ యామ్ ద ఈగల్ అని టైప్ చేయి. ఆ నిప్పుతోనే నీ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవ్వాలి. నీ స్థానం నేల కాదు, ఆకాశం. గాలిని చీల్చుకుంటూ వెళ్ళు. నాలెడ్జ్ అనేది దాచుకుంటే అహంకారం, పంచితే ఆయుధం. ఈ వీడియోలో నీలో ఏ మూలానైనా చిన్న స్పార్క్ని రగిలించి ఉంటే దాన్ని నీ దగ్గరే ఆపేయకు. నీ వాట్సాప్ స్టేటస్లోనో నీ గ్రూప్స్లోనో షేర్ చెయ్యి. ఎందుకంటే గెలవాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ గెలిచే దారి కొందరికీ తెలుస్తుంది. ఆ దారిని నలుగురికి చూపించు. లెట్స్ మేక్ ఎవ్రీవన్ ఫ్లై. వచ్చే వారం మైండ్కి మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.